హలో అందరికీ. ఈరోజు చికెన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చికెన్ కర్రీని చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మరి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 30 కేజీ వరకు చికెన్ని తీసుకోండి. చూడండి, ముక్కలు అనేవి ఈ సైజులో తీసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా దీనిలోకి 1.5 స్పూన్ వరకు కారంని వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. అలాగే దీనిలో 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకోండి. ఇలా పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా యమ్మీగా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ చేసిన చికెన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసి తీసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 5 ఆనియన్స్ని ఈ విధంగా పొట్టు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద ఆనియన్స్ అయితే 3 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా వీటిని సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ చికెన్ కర్రీ అనేది ఈ స్టైల్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి మీరు చికెన్ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా వీటన్నింటినీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆనియన్స్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ అనేది మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా పెరుగు వేసుకొని చేసుకున్నాం కాబట్టి చికెన్ కర్రీ చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ చికెన్ అనేది మాడకుండా చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఒకసారి చికెన్ని బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకొని మరికొద్దిసేపు చికెన్ని బాగా ఉడికించండి. ఈ చికెన్ కర్రీ అనేది ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, ఈ చికెన్ని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. స్మెల్ అనేది చాలా 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 బాగా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ అనేది.
ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకోండి. ఈ విధంగా తగినన్ని వాటర్ వేసుకొని ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు ఈ చికెన్ని మూత పెట్టుకొని బాగా ఉడికించండి. ఇప్పుడు చికెన్ ఉడికేలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 3 లవంగాలు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కొద్దిసేపు చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు చికెన్ మూత తీసి చికెన్ గ్రేవీ అంతా ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలా వేసుకొని చేయడం వల్ల చికెన్ కర్రీకి ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇలా చికెన్ని మరికొద్దిసేపు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరికొద్దిసేపు గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఈ చికెన్ని ఉడికించండి. చూడండి, ఈ విధంగా గ్రేవీ అంతా చిక్కగా అయ్యాక దీనిలో లాస్ట్గా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ చికెన్ కర్రీని అన్నం, చపాతీ, పూరి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.